తెల్లారితే పెళ్లి ఎలాగుద్ది? 3 నెలల నుంచి రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు వర్షం కోసం. కాసేపట్లో వరుణదేవుడు కరుణించి విస్తారంగా కురిపించబోతున్నాడు వర్షాన్ని. అయినా పెళ్లి కళ్యాణ మండపంలో కదా, వర్షం వస్తే ప్రాబ్లం ఏంటి? అంత వర్షంతో పాటు అక్కడక్కడ కొన్ని పిడుగులు కూడా పడతాయి నారదా. అందులో భాగంగా ఓ పిడుగు. పెళ్లి కొడుకు వచ్చే కారు మీద పిడుగు పడిందంట. పెళ్లి కొడుకేం ప్రమాదం లేదు, కానీ శకునం మంచిది కాదని ఈ పెళ్లే వద్దనుకుని వెళ్ళిపోయారు. షో. నారాయణ. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా, ఇంద్రుడు దలుచుకుంటే ఇబ్బందులకు కొదవా. చైత్ర ఓకే. శర్మ గారు, నా పెళ్ళి ఆగిపోయింది. అయ్యో, అలా ఎలా జరిగిందమ్మా? నన్ను ఏమైనా మంచి సంబంధం చూడమంటారా? అబ్బా, నేను ఫోన్ చేసింది అందుకు కాదు. ఇంకా హనీమూన్కి వెళ్ళడం కుదరదు. సో నేను పే చేసిన 4,18,500 తొందరగా రిటర్న్ చేసేయండి. వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదు. నీ ట్రిప్ వల్ల నాకు ఎంత లాసో తెలుసా? క్యాన్సిల్ చేయడం కుదరదు. కావాలంటే వెళ్ళటం, లేదంటే మానేయటం. రూపాయి కూడా వెనక్కి రాదు. ఈ పెళ్ళైతే చెడగొట్టారు, మరి చైత్రాన్ని సత్యంగాన్ని ఎలా కలుపుతారు? ఆ ప్రోగ్రాంని నిన్నే ముంబైలో లాంచ్ చేశాను. సారీ గైస్, ఇంత అర్ధరాత్రి మీటింగ్ కి కారణం మాస్టర్ ఆఫ్ డిస్గైజ్. 19 ఏళ్లు గడిచినా ఇంకా ఆ రోజు కళ్ళ ముందే మర్చిపోలేకపోతున్నాను. నైట్ 12:30 అనుకుంటా షోలే చూస్తున్నాను. భూల్ జా బేటా భూల్ జా, నై తో గబ్బర్ ఆయేగా. గబ్బర్ సింగ్ విలన్ కదా. సంజీవ్ కుమార్ చేతులు నరికి మరీ పారిపోయాడు హీరోలా. అదిగో అప్పుడే మన ఏజెంట్ విక్రమ్ ఫోన్ చేశాడు మనం వెతుకుతున్న విలన్ గురించి. బట్ నో యూస్, కళ్ళ ముందే ఎగిరిపోయాడు. పాపం చేతులు కూడా లేని సంజీవ్ కుమార్కి అమితాబ్ ధర్మేందర్లు దొరకడానికి 2 ఏళ్లే పట్టింది. నాకన్నీ ఉండి కూడా వాడి గురించి చిన్న క్లూ తెలుసుకోవడానికి 19 years పట్టింది. క్లూ లైక్ వాట్? ఐల్ ఎక్స్ప్లెయిన్. మామూలుగా అమ్మాయిలంటేనో పవర్ అంటేనో డబ్బు అంటేనో అబ్సెషన్ ఉంటుంది. బట్ ఈస్ అ క్రేజీ మ్యాన్. వాడి అబ్సెషన్ వాడు వేసుకునే సూట్. సూట్? ఎస్, సూట్. ఇట్ సౌండ్స్ వియర్డ్ బట్ యు హ్యావ్ టు బిలీవ్ మీ. సచిన్కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మన విలన్ కి వాడు వేసుకునే కోట్ అంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం. వాడి కోటు కుట్టడానికి కావలసిన ఫ్యాబ్రిక్ డెన్మార్క్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది. ఇండియాలో ఎక్కడికి? హైదరాబాద్. అక్కడ ఓల్డ్ సిటీలో నూర్ ఫతే అనే చిన్న టైలరింగ్ షాప్ వస్తుంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1923. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కి వీళ్ళ కుటుంబం మొదటి తర్జీ. డెన్మార్క్ నుంచి మొన్నే ఫ్యాబ్రిక్ హైదరాబాద్ రీచ్ అయింది. ఇట్ విల్ టేక్ ఓన్లీ 1 week టు స్టిచ్ ఇట్. సో వి డోంట్ హ్యావ్ మచ్ టైం. మనం ఆ కోట్ ని ఫాలో అయితే డెఫినెట్లీ వీ కెన్ క్యాచ్ హిమ్. ముందు మనకు ఆ కోట్ ఎలా ఉంటుందో తెలియాలి, ఎక్కడికి కొరియర్ అవుతుందో తెలియాలి. Then we can take the tailor into the custody, sir. నోను, మన విలన్ కి కొంచెం డౌట్ వచ్చినా మొత్తం మిషన్ స్పాయిల్ అవుతుంది. 1 కాదు 2 కాదు, 19 ఏళ్లు గడిచిపోయాయి. మళ్ళీ ఇప్పుడు దొరికింది అవకాశం. ఇది నార్మల్ కోట్ కాదు, వాడి లాకర్ ని ఓపెన్ చేసే కీ. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఫర్ దాట్ వీ హ్యావ్ టు రన్ ఎ మిషన్. వాట్ మిషన్? Surely. Let's start the show. భయ్యా, నూర్ ఫతే టైలర్ షాప్ ఎక్కడో తెలుసా? బస్ ఆగే సార్, రేట్లేదా? ఈ రోజుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? భలే మంచోడు. జస్ట్ రీచ్ పొజిషన్ 1 sir. Follow him. Just reach position 2, sir. Keep following. खेलो भैया खेलो, आपका किस्मत देखो, जल्दी जल्दी। पवन कल्याण आपका लक बदलाएगा। पवन
కోసం ఎదిరిపోయింది. జస్టిస్ పొజిషన్ 3 సార్. జస్ట్ వెయిట్. సార్ ఈస్ కమింగ్ విత్ బ్రీఫ్ కేస్. డీప్ మెరనిష్ 3/2 అప్రాక్సిమేట్లీ 12 lbs. వాట్ నెక్స్ట్ సార్? బ్యాగ్ కొట్టాలో ఆర్ యు షూర్ సార్? ఇమీడియట్లీ బ్యాగ్ కొట్టేయండి. మొత్తం పోయిందిరా. ఒక నిమిషం రా. హలో బాసు, డబ్బులు కింద పడిపోయినా నీయేనా? ఓయ్ నాది ఓల్డ్ సిటీయే. ఏంటి డబ్బుల కోసం సూట్ కేసు కింద పెడితే కొట్టేద్దాం అనుకుంటున్నావా? లోకల్ ఎక్కడ నీకు అంత సీన్ లేదులే. హే మంచుడు, నేనా? ఇది కొట్టేద్దాం అని వాడి కింద పడేసిన డబ్బులు వాడిది కొట్టేయకుండా అవి నేను కొట్టేయాలి. ఏంటి అర్థం కాలేదా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది పట్టుకుంటారా? మంచోడు ముంచాడు. I need backup. मुर्गी चौक. सर सूट चोरी हो गया सर. సూపర్ సూపర్. बट सर కొట్టేసింది మేము కాదు, ఎవడో దొంగ. Idiot! ఈ సూట్ మిస్ అయితే మనం వాటి లైఫ్ లో పట్టుకోలేం. క్యాచ్ మొక్కలేం. ఐ వాంట్ దట్ బ్యాక్ అట్ ఎనీ కాస్ట్. సో వి గాట్ హిమ్ సార్. దొంగ దొరికాడు సార్. బట్ సర్ప్రైజింగ్లీ హీ స్మైలింగ్. దీనికోసం ఇంతమంది వెంటబడుతున్నారంటే దీంట్లో కనీసం ఒక కోటైనా ఉండొచ్చు. దీంతో వేగాస్కి వెళ్ళటమేంటి, వేగాస్ని కొనేయొచ్చు. చైత్ర గారు, ఒక్కసారి బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేయడం కుదరదండి. అయితే డబ్బులు వదిలేసుకో, లేకపోతే హనీమూన్ కు వెళ్ళు. ఎవరితో వెళ్ళాలి శర్మ గారు హనీమూన్ కి? ఎవరితో వెళ్ళాలి? చెప్పింది అర్థం కాలేదా? పిడుగు పడి పెళ్ళాగిపోయింది. ఇప్పటికిప్పుడు నాకు మొగుడిని ఎక్కడ వెతకాలి? వెతకాలి, వెతుకుతాను. కాబోయే పెళ్ళాం వేగస్ లో ఉంది. కావాల్సిన డబ్బు చేతిలో ఉంది. ట్రావెల్ శర్మ ఫోన్. హలో, రేపే వీసా ఇంటర్వ్యూ. రేపు నీ వీసా ఇంటర్వ్యూ అంటరా? హలో చైత్ర గారు, మీరు అంటే చాలండి, మీ డబ్బు తిరిగి వచ్చేస్తుంది. అమెరికా వెళ్ళాలన్న కళ తీరిపోతుంది. అవునా? ఏంటిది? చెప్పండి చెప్పండి. సైలెన్స్. సారీ. మీరు వెగాస్ వెళ్ళటానికి మీకు మంచి పార్ట్నర్ ని వెతికానండి. మీరిద్దరు కలిసి హనీమూన్ కి వెళ్తే, శర్మ గారు, అదే ట్రావెల్ చేస్తే మీరు మాకు పే చేసిన అమౌంట్ లో వాడు 50% మీకు పే చేస్తాడండి. ఇంతకంటే నేనేం సాయం చేయలేను. బాగా ఆలోచించుకుని చెప్పండి. ఇప్పుడు ఏజెంట్ గా కన్నా బ్రోకర్ గా బాపానికి వస్తాడు. వినపడిందిలేండి. మీలాంటి కస్టమర్లు ఉంటే ఇలాంటి బ్రోకర్ పనులే చేయాల్సి ఉంటుంది. అసలే టైం లేదు. ఇంతకీ ఊనా ఊనా? హే చైత్ర, ఈ విచిత్రమైన చైత్ర పరిస్థితి చూస్తే జాలేయటం ఎంత సహజమో ఇంద్రుడి మీద కోపం రావటం అంతే సహజం. మనం మాత్రం ఏం చేయగలం? చూడటం తప్పించి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్స్. చూద్దాం మన చైత్ర ఏం చేస్తుందో. వస్తే పిలుస్తుంటే ఆగవేంటి? ఏమైంది? వేగస్. వాట్? అమ్మా, ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. నువ్వేం కంగారు పడకు. Nasty fellow.
ఆర్ యు ఆల్ రైట్? మీరు ఇంకొంచెం సేపు ఇలాగే పట్టుకుంటే నా గుండె అయిపోతుందేమో అని భయంగా ఉంది. తిక్కుమల్ని గడ్డం వేసుకుని వాడి ఫ్లర్టింగ్. ఎవడికి తెలుసు, వాడే నీ పార్ట్నర్ ఏమో. చెప్పించకే బాబు, ప్లీజ్ ప్లీజ్. వస్తే నీ నోటికి అంత పవర్ ఉంటే నాకు ఏ ₹1,00,00,000 లాటరీ రావాలని కోరుకోవచ్చు కదా. వాట్? వాడేనా? కొంచెం జాగ్రత్త. వాడితో నీ గురించి నిజాలేం చెప్పుకో, మళ్ళీ నువ్వే ఇబ్బందుల్లో పడతావు. మొన్న ఢిల్లీలో ఏమైందో తెలుసు కదా. మొన్న ఢిల్లీలో ఏమైందో హైదరాబాద్లో ఉన్న నాకెలా తెలుస్తుంది? చెప్పు చెప్పు. సరే సరే, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే లై అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి అన్ని అబద్ధాలే చెప్పు, ఓకేనా? వాట్? మీకు నిజం తెలుసా? మీరు నాకు నీ గురించి నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నీకు నా గురించి నిజాలు చెప్పే ఉద్దేశం లేదు. మన జర్నీయే ఒక అబద్ధం. ఐ మీన్ వీఆర్ నాట్ మ్యారీడ్ బట్ యూర్ ట్రావెలింగ్ టుగెదర్. సో లెట్స్ లై టు ఈచ్ అదర్. మనం అబద్ధాలే మాట్లాడుకుందాం, అర్థమైందా? ఓకే, ఐల్ స్టార్ట్ ద గేమ్. ఐఎమ్ అమ్రావ్ జాన్. అబ్బో, నేను షోలే. ఇదిగో పాపా, 2 లార్జ్ వోడ్కా ఫ్రీగా. నేనంటే వేగస్కి ఏదో అమ్మాయిని పటాయించి పెళ్లి చేసుకుందామని వెళ్తున్నాను. మరి మీరు? నీకు అవసరమా? పని చూడు. కావాలా? నాకు అలవాట్లేదు. ఓకే. నాకు మందు కొట్టిన అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఏ ఎందుకు నవ్వుతున్నావు? నీకు మందు కొట్టే అమ్మాయిలు నచ్చరు కదా. అబద్ధం చెప్పాను. హ? నువ్వేగానో అబద్ధాలు మాత్రమే మాట్లాడుకోవాలి, గేము తొక్క తోలు అన్నావు. మర్చిపోయావా? ఓ, చ్చ. షోలే గురించి నీకెలా తెలుసు? దానికి నీకు సంబంధం ఏంటి? ఇప్పటికే 10 సార్లు చూశాను. గబ్బర్ సింగ్ అంటే నాకు పిచ్చి సార్. అరే సాంబా కితనే ఆద్మీ తేరే. సారీ. హ?